యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి నియామకంపై నాకు సమాచారం లేదు. సీనియర్లను ఎలా గౌరవించాలో తెలియదా? ఆ జిల్లా ఎమ్మెల్యేకు చెప్పాలి అన్న ఇంగితం కూడా లేదా? పార్టీలో ఒరిజినల్ నేతలు కనుమరుగవుతున్నారు. వ్యవహార శైలి నచ్చకనే ముఖ్యమంత్రి సభకు వెళ్ళలే రాజగోపాల్ రెడ్డి. రిజైన్ చేసి బయటకు వచ్చేయండి మీరు. సరే మీరు పార్టీకి రిజైన్ చేస్తారా చేయరా కానీ మీరు సరే మీరు పార్టీ అంటే మళ్ళీ ఇది పార్టీ రేవంత్ రెడ్డిదా అంటారేమో. మీరు ఏం చేయండి అంటే సరే రిజైన్ చేయకపోయినా రాజగోపాల్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మిగతా నాయకులను మొత్తం కూడగట్టే ప్రయత్నం చేయండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పార్టీని కాపాడుకోవాలి అని అంటే ఆ ప్రయత్నం చేయక తప్పదు. నేను నిన్ననే చెప్పిన, గన్ పార్క్ దగ్గర తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులంతా పెట్టిన ధర్నాలో మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు మా మీద జరుగుతున్న దాడుల మీద ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్న క్రమంలో చాలా క్లియర్గా చెప్పినాం, ఈ పార్టీ ఖతం కాబోతున్నది, కాంగ్రెస్ ఖతం చేయబోతున్నాడు. ముఖ్యమంత్రి చాలా ఇదిగా పనిచేస్తున్నాడు దాని విషయంలో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఒకవైపున మోదీ కనుసన్నల్లో, ఇంకోవైపున చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనుసన్నల్లో మొత్తం పార్టీని బొంద పెడుతున్నాడు. లేకపోతే యాదగిరిగుట్ట దాంట్లో చిరంజీవి భార్య ఎందుకు వస్తుంది? ఆయన ఎవరు? నాట్కో ఫార్మా వెంకయ్య చౌదరి గారి మనుషులు ఎందుకు ఎంటర్ అవుతారు? ఎక్కడ యాదగిరిగుట్ట? వీళ్ళకేం సంబంధం? రెరా చైర్మన్గా తెలంగాణ భూములకు సంబంధించిన విషయంలో శ్రీనివాసరాజు అని ఒక ఆంధ్ర ఐఏఎస్ని ఎట్లా పెడతాడు? రిటైర్ అయినోడిని. ఎక్కడో ఢిల్లీలో 2014లో ఇక్కడి నుంచి ఢిల్లీకి డిప్యుటేషన్ మీద పోయిన ఆయన సంజయ్ జాజు ఇప్పుడు సడన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎట్లా నియామకం అవుతాడు? సో ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమం చూస్తున్నా మీకు అర్థం కావట్లేదా? ఇంకా మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం, ఇంకా ఏం చేస్తలేడు, ఇంకా ఆన్నే ఉంటే మీకు బొంద పెట్టినట్టే. ఇక లాస్ట్కి లాస్ట్ 6 నెలల్లో చూద్దాం, లాస్ట్ 1 ఇయర్లో చూద్దాం అంటే కుదరదు, అది అయిపోతుంది అప్పటికే. ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ వీళ్ళంతా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నదే 2 రాష్ట్రాలు, కర్ణాటక తెలంగాణ. వాళ్ళకి పార్టీ నడవడానికి పైసలు కావాలి. పైసలు మొబిలైజ్ చేసి ఇచ్చేటోడు ఈయనకంటే గొప్పవాడు ఎవడు లేడు. పోనీ నేను తీసి ఎవరిని పెడదామంటే వీళ్ళు ఈ సీనియర్లు అనే పేరు తప్ప ఎవరి దుకాణం వాళ్ళదే. పోనీ వాళ్ళన్నా నిజాయితీగా ఉన్నారంటే అట్లా కూడా లేదు. వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోయింది. ఏమో ఉన్న గవర్నమెంట్ కూడా పోతట్టుంది డిస్టర్బ్ చేస్తే అనే భయంతో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీకు పార్టీయే లేకుండా పోతట్టుందిగా, మరి అది కూడా ఆలోచించాలి కదా మీరు. ఇప్పుడు మాకు నల్గొండ జిల్లా వల్ల మేమంతా ఎమ్మెల్యేలు ఎంపీలేము, మాకు సంబంధమే లేదంటుండు. ఇప్పుడు ఈయనే కాదు, మీరు ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయండి అక్కడ లోకల్గా, ఏ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న భువనగిరి ఎంపీకి ఫోన్ చేసినా ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసే జరిగిందంటారా? ఇది ఆయన కూడా తెలియదు నాకు తెలిసి. అసలు ఈ నియామకం గురించి ఎవరికి తెలియదు, అసలు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడింది కూడా లేదు ఆయన. అండ్ ఇంకొకటి, పోనీ ఏమన్నా రేవంత్ రెడ్డి వల్లనే నల్గొండలో ఇన్ని సీట్లు వచ్చినాయంటే అసలు రేవంత్ రెడ్డి పాత్ర 0.01% కూడా లేదు నల్గొండలో, ఉమ్మడి నల్గొండలో. ఆయన పీసీసీ కాకముందే, ఆయన కాంగ్రెస్లోకి రాకముందే నల్గొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీ అక్కడ.